హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులందరికీ ప్రభుత్వము గుడ్ న్యూస్ చెప్పింది. ఇక తాజాగా జిల్లాల వారీగా ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలను స్టార్ట్ చేసిందనమాట. ముఖ్యంగా ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను ఏ అర్హతలు కలిగినటువంటి వాళ్లకు పంపిణీ చేస్తున్నారు. ముందుగా ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి ఈ రెండో విడత కింద ఇందిరమ్మ ఇండ్లను పంపిణీ చేస్తూ ఉన్నారు. మీకు రెండో విడత కింద ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ అయ్యిందా లేదా అని ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకొని ఎలా తెలుసుకోవాలి. నెక్స్ట్ దీంతో పాటుగా ఆన్లైన్లో స్టేటస్ చెక్ చేసుకున్నప్పుడు అప్లికేషన్ స్టేటస్ వద్ద చాలామందికి కూడా పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అనేది చూపిస్తూ ఉందన్నమాట. సో అయితే ఇలాగ పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని చూపించినట్లయితే ఇందిరమ్మ ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా, ఒకవేళ ఇల్లు శాంక్షన్ కాకపోతే ఏం చేస్తే ఇల్లు శాంక్షన్ అవుతుంది, దీంతో పాటుగా వివిధ రకాలుగా కూడా అప్లికేషన్ స్టేటస్ వద్ద అయితే చూపిస్తుంది కొంతమందికి. సో వీటన్నిటికీ సంబంధించిన పూర్తి వివరాల గురించి మీకు వీడియోలో క్లియర్గా అందజేస్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్గా మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో అడగండి, నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి గైస్. లేట్ చేయకుండా వివరాల్లో కనుక వచ్చేసినట్లయితే తాజాగా రెండో విడత ఇందిరమ్మ పంపిణీకి సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే జరిగిందనమాట. కొన్ని జిల్లాల్లో ఈ రెండో విడత ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారనమాట. ఓకేనా. ఇక మీరు ఒకసారి స్క్రీన్ మీద కనుక చూసినట్లయితే రెండో విడత ఇందిరమ్మ ఇండ్లు రాజకీయాలకు అతీతంగా రెండో విడతలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే గారు ఈ విధంగా ప్రకటన అయితే విడుదల చేయడం జరిగిందనమాట. కొత్తగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లు నారాయణగిరిలో ఇందిరమ్మ ఇండ్లు సీసీ రోడ్లను అయితే ఈయన గారు ప్రారంభించారు. అనంతరం ముప్పారంలో దాదాపుగా 64 మందికి, అలాగే నారాయణగిరిలో 40 మందికి, నెక్స్ట్ ఈ సోమదేవరపల్లిలో 4 మందికి ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అయ్యేటువంటి వాటిని అయితే పంపిణీ చేసినట్లు చెప్తూ ఉన్నారు ఇక్కడ. ఓకేనా. సో అయితే శాంక్షన్ అయినటువంటి అర్హులందరికీ కూడా జిల్లాల వారీగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన మంజూరు పత్రాలు అయ్యేటువంటి వాటిని పంపిణీ చేస్తూ ఉన్నారు. సో మీ యొక్క డిస్టిక్లో, మీ మండలంలో ఈ రెండో విడతకు సంబంధించిన మంజూరు పత్రాలు అయ్యేటువంటి జారీ చేస్తున్నారా లేదా అని ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టి తెలియచేయండి. ఇప్పటికే మొదటి విడత కింద నియోజకవర్గానికి 3500 ఇండ్ల చొప్పున తెలంగాణ ప్రభుత్వము లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లను శాంక్షన్ చేసింది. సో చాలా వరకు కూడా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకో ఉన్నారు. కొంతమందికి అయితే బిల్లు అయ్యేటువంటివి కూడా పడుతూ ఉన్నాయి. సో ప్రతి సోమవారం రోజున ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన బిల్లు డబ్బులు అనేటువంటి వాటిని అయితే రిలీజ్ చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఇక తాజాగా రెండో విడతకు సంబంధించిన ఇందిరమ్మ ఇండ్లను కూడా పంపిణీ చేస్తూ ఉంది. అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లను మొదట వచ్చేసి రెండో విడత కింద ఏ కేటగిరీలో ఉన్నటువంటి వాళ్లకు ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తున్నారు అంటే, సో మెయిన్గా వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లకు అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళను 3 కేటగిరీలుగా డివైడ్ చేశారనమాట. ఓకేనా. సో ఫస్ట్ వచ్చేసి L1 కేటగిరీ అంటే ఏంటంటే వీళ్ళకి సొంత స్థలం ఉంటుంది, బట్ ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సహాయం అనేది అయితే ఉండదన్నమాట. అందుకోసం దరఖాస్తులు చేసుకునేటువంటి వాళ్ళందరినీ కూడా L1 కేటగిరీలో చేర్చారు. దాని తర్వాత L2 కేటగిరీ అనమాట. సో L2 కేటగిరీ వచ్చేసి వీళ్ళకి సొంత స్థలము ఉండదు, అలాగే సొంత ఇల్లు కూడా ఉండదన్నమాట. ఇటువంటి వాళ్ళందరినీ కూడా L2 కేటగిరీ కింద చేర్చారు. ఇక L3 కేటగిరీ వచ్చేసి వాళ్ళకి సొంత స్థలము, ఇల్లు రెండూ కూడా ఉంటాయి అన్నమాట. సో అందువల్ల వాళ్ళని అనర్హులుగా గుర్తించి L3 కేటగిరీలో చేర్చడం జరిగింది. ఇక్కడ వరకు బాగుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే ముందుగా ఏ కేటగిరీ వాళ్ళకైతే మొదటి ప్రాధాన్యత ఇచ్చి పంపిణీ చేస్తారంటే L2 కేటగిరీని ఎంచుకుంటారనమాట. ఓకేనా. సో ఎందుకంటే L2 కేటగిరీలోనే ఎక్కువ సంఖ్యలో లబ్ధిదారులు అనేటువంటి వాళ్ళు ఉన్నారు, అందువల్ల ఈ కేటగిరీనే ఎంచుకుంటారు. దాని తర్వాత వచ్చేసి L1 కేటగిరీ. ఓకేనా. సో మెయిన్గా మనకు ఈ 2 కేటగిరీల వాళ్ళకే ఇల్లు అనేటువంటివి శాంక్షన్ అవుతాయి. ఇందులోనూ వచ్చేసి
కొంతమందికి అప్లికేషన్ స్టేటస్ దగ్గర పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అని, మరికొంతమందికి పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ అని, మరికొంతమందికి పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్ అని ఇలా రకరకాలుగా అయితే చూపిస్తూ ఉందన్నమాట. సో ఇలా చూపిస్తే ఇల్లు శాంక్షన్ అవుతుందా లేదా అనే వివరాల గురించి నేను మీకు చెప్తాను. సో మీకు అప్లికేషన్ స్టేటస్ వద్ద ఏం చూపిస్తుంది, మీరు ఏ లిస్ట్లో ఉన్నారు అని తెలుసుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్సైట్లో మీరు స్టేటస్ చెక్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ అప్లికేషన్ సెర్చ్ అనే ఆప్షన్లోకి వచ్చాక సో ఇక్కడ అట్లా టచ్ చేసినట్లయితే ఇక్కడ ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ అని 4 ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మీరు ఆధార్ నెంబర్తో చెక్ చేసుకోండి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసుకొని సెర్చ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకోగానే మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే స్టేటస్ చూపిస్తుంది, లేదా మిగతాటువంటి వాళ్ళకైతే చూపించదు అనమాట. సో ఎలా చూపిస్తుందంటే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక పర్సన్కి సంబంధించిన స్టేటస్ అనేది మీకోసం తీసుకురావడానికి చూపించాను. సో ఫస్ట్ మీ పర్సనల్ ఇన్ఫో మొత్తం కూడా ఇలా చూపించడం జరుగుతుంది. దాని తర్వాత మెయిన్ మనకు వచ్చేసి ఇక్కడ లిస్ట్ టైప్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసుకోండి ఏ లిస్ట్లో ఉన్నారు అని. సో ఈ పర్సన్ వచ్చేసి L3లో ఉన్నారు, నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఓకేనా. దాని తర్వాత రిమార్క్స్ దగ్గర ఆర్సీసీ హౌస్ అని అయితే ఉందన్నమాట ఈ పర్సన్కి. ఇక అప్లికేషన్ స్టేటస్ వద్ద వచ్చేసి పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ అయితే ఉంది. సో చాలామందికి కూడా ఇలాగే చూపిస్తుంది. సో ఇలా చూపిస్తే ఇల్లు అనేది శాంక్షన్ అవుతుందా లేదా అంటే ఇల్లు అనేది శాంక్షన్ కాదనమాట. ఎందుకంటే మీ యొక్క అప్లికేషన్ అనేది ఎంపీడీఓ కార్యాలయంలో పెండింగ్లోనే ఉంది, వెరిఫికేషన్ ఇంకా కాలేదని అర్థం. సో మీ యొక్క అప్లికేషన్ వెరిఫికేషన్ అయ్యి దాన్ని అక్కడి నుంచి ఇంకొక పై అధికారికి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్ అయ్యి మొత్తంగా ఓవరాల్గా మీ అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి మీరు కనుక ఎలిజిబుల్ అయినట్లయితేనే మీకు ఇల్లు అనేది శాంక్షన్ కావడం జరుగుతుంది. ఎలిజిబుల్ లిస్ట్లో మీ పేర్లు వస్తేనే ఇంటికి సంబంధించిన మంజూరు పత్రాలు మీకు జారీ చేయడం జరుగుతుందన్నమాట, లేదంటే రావు. ఓకేనా. సో ఒకసారి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది వెరిఫికేషన్ అయ్యిందా లేదా పెండింగ్లోనే ఉందా అని. రిమైనింగ్ సంబంధించి ఏఈ, పెండింగ్ ఫర్ ఏఈ అప్రూవల్, పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ ఇలా కూడా వివిధ రకాలుగా చూపిస్తుంటుంది. ఒకసారి అక్కడక్కడ ఆయా కార్యాలయాలకి వెళ్ళి, ప్రభుత్వ కార్యాలయాలకి వెళ్ళి ఒకసారి మీరు అధికారులను అడిగి క్లియర్గా తెలుసుకోండి అప్లికేషన్ ఫామ్ అనేది పెండింగ్లోనే ఉందా, లేదంటే వెరిఫికేషన్ అయిపోయిందా, ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, వీటన్నిటి గురించి కూడా. ఇక్కడ వచ్చేసి ఈ అప్లికేషన్ ఫామ్కి సంబంధించి వెరిఫికేషన్ అయినప్పుడు ఎంపీడీఓ అప్రూవల్ అనేది అయితే వస్తుందన్నమాట. అప్పుడు మీ యొక్క ఫామ్ అనేది అప్లికేషన్ అయిపోయిందని అర్థం, వెరిఫికేషన్ అయిపోయిందని అర్థం. సో ఇలాగా మీరు కూడా చెక్ చేసుకోండి స్టేటస్. మీకు అక్కడ ఏం చూపిస్తుందో ఒకసారి కమెంట్ సెక్షన్లో పెట్టండి, దాన్ని బట్టి నేను అక్కడ కూడా రెస్పాండ్ అవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. మెయిన్లీ మనకు L1, L2 కేటగిరీ వాళ్ళకి 2వ విడత కింద కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడికి ఇది క్లియర్. ఇక మీరు మంజూరు పత్రాల్లో మెన్షన్ చేసినటువంటి మెజర్మెంట్స్ ప్రకారం ఆ టైం పీరియడ్ లోపలే ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోవాలి, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు స్టార్ట్ చేసుకోవాలి. అంతేకాని మీ అంతటి మీరు ఓన్గా కట్టుకోవడానికి అవకాశం అయితే ఉండదు. అప్పుడు మాత్రమే మీకు డబ్బులు అనేది విడతల వారీగా రావాల్సినటువంటి 5 లక్షల రూపాయలు అనేది అందుతుంది. ఓకేనా. సో ఇది ఇక్కడికి క్లియర్ అండి. ముందు వీడియోస్లో ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా నేను యూజ్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి అందజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.